బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ గడువు ఈ రోజుతో ముగుస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుచర గణంలో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కేతిరెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్లో 10 మంది కేతిరెడ్డి అనుచరులు నిన్న రాత్రి లొంగిపోయారు. పెద్దారెడ్డి కూడా లొంగిపోతాడు అనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుతో తాడిపత్రి అల్లర్ల కేసు ముడిపడి ఉంది. పిన్నెల్లిపై ఇవాళ హైకోర్టు తీసుకున్న చర్యలను బట్టి మిగతా నాయకులపై కూడా అవే చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ కేసులో హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాడిపత్రిలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ యోగానంద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇరు పార్టీల వెర్షన్ ఏంటి? తాడిపత్రిలో అల్లర తర్వాత దాదాపుగా 13 రోజులు అజ్ఞాత తర్వాత ఒకసారిగా ఆయన వెలుగులోకి వచ్చారు. వెలుగుకి వచ్చిన తర్వాత తాడిపత్రికి వెళ్లే అవకాశం లేదు. కేవలం ఈ లోక్సభ పరిధిలో ఉండేందుకు కూడా అవకాశం కోర్టు ఇవ్వడంతో ఆయన దాదాపుగా పూర్తిగా ఆయన కేవలం అనంతపురంలోకి పరిమితమయ్యారు. ఇవాళ కోర్టు బెయిల్ గడువు ముగిసిపోవడంతో మధ్యాహ్నం లోపల ముగిసిపోవడంతో దానికి తీర్పు రానుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీర్పు ఆధారంగా కూడా పోలీసులు చర్య చేపట్టే అవకాశం ఉంది. అందులోనే ఇవాళ గుంతకల్ కోర్టులో కూడా అయితే ఉరవకొండ కోర్టులో కూడా ఇది హాజరు కావాల్సి ఉంది. కాకపోతే ఉరవకొండ జిల్లా జడ్జి సెలవులో ఉండటంతో ఆ కేసుని గుంతకల్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ గుంతకల్ కోర్టు ఇవాళ ఏం జరగనుంది, ఇవాళ అతనికి బెయిల్ సడలింపు రాకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసు ముందు లొంగిపోయే అవకాశం ఉందని చెప్తే ప్రస్తుతం మనం పోలీస్ ఎస్పీ ఆఫీస్ దగ్గరే ఉన్నాం. మరి కాసేపట్లో ఆయన ఎస్పీ ఆఫీస్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అందులోనూ గుంతకల్ కోర్టు ఏ విధమైన తీర్పు వస్తుంది, గుంతకల్ కోర్టు తర్వాత వాళ్ళు సడలింపు వస్తుందా రాదా అన్న దానిపై కూడా అటు ఇటు హైకోర్టులో కూడా పిన్నెల్లి రామకృష్ణ బెయిల్ చేతులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆయన కూడా పోలీసులు ఎదురు లొంగిపోతాడా, బెయిల్ చేతులుగా పెంచుతారనేది కూడా తెరాల్సి ఉంది. ప్రస్తుతం అయితే తాడిపత్రి తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున గుమ్మి చేరుకున్నారు. దాదాపుగా అటువైపు ఎవరిని కూడా వెళ్ళనీయకుండా సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా బ్లాక్ చేసి పెట్టి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్కడా వెళ్లకుండా ఎస్పీ కలిసి వచ్చే పూర్తిగా పోలీసు పర్యవేక్షణలోనే వచ్చే విధంగా కూడా వాహనాలు నిర్దేశించారు. ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్తాడా లేదా ఎస్పీ కలిసి లొంగిపైకి వస్తాడా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. నాగరాజ్, రైట్. యోగానంద్, సెన్సిటివ్ ఏరియాలన్నీ ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. తాజాగా ఉండేటువంటి నిర్ణయాలు ఏంటి మరి? ఖచ్చితంగా సెన్సిటివ్ ఏదైతే ఉన్నాయో అనంతపురంలోని తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. కేంద్ర భద్రతా బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా భారీ ఎత్తున భద్రత కల్పిస్తున్నారు. ఎవరైతే కీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంటి వద్ద ఇప్పటికీ వాటి వైసీపీ కానీ టీడీపీ నాయకులు కూడా ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. భారీ గేట్లు కానీ ముళ్ళ గచ్చలు కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి అటువైపు ఎవరు కూడా కార్యకర్తలు రాకుండా కూడా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదివరకే గోరంట మాధవ్ ఇంటిపై కూడా దాడి జరగడంతో ఇవన్నీ కూడా పోలీసులు దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఎవరైతే కీ నాయకులు ఇక్కడ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కానీ ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర కానీ ఇరువురింటి దగ్గర భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇరువురు మరి కాసేపట్లో జిల్లా ఎస్పీని కానీ కోర్టు కూడా లొంగిపోయే అవకాశం అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది గత రాత్రి ఇప్పుడు మనకు బ్రేకింగ్ వస్తుంది. రాత్రి 9 గంటల 10 గంటల ప్రాంతంలో పెద్దారెడ్డి అనుచరులు 10 మంది కోర్టులో కూడా 4th పొజిషన్ లొంగిపోయేట్టు తెలుస్తుంది. ఈ 10 మందిని కూడా పెద్దారెడ్డి స్వయంగా కూడా తన చాణక్యం ఉపయోగించి లొంగిపోయే విధంగా చేశాడు. అరెస్ట్ చేసి కూడా వారిని లొంగిపోయి బెయిల్ కూడా అప్లై చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం తెలుస్తుంది. అదే ప్లాన్ లో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం బెయిల్ రాకుంటే మరోసారి బెయిల్ అప్లై చేసుకునేది కూడా అన్ని కేసులు 3 కేసులు నమోదు ఆయన మీద. ఆ కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ లేదా బెయిల్ సాధారణ బెయిల్ కూడా అప్లై చేసుకునేది కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. నాగరాజ్, థ్యాంక్ యూ యోగానంద్.